సార్ నమస్తే అండి. సార్ ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సిన, అంటే మీరు రిటైర్ ఎంప్లాయీ కాబట్టి అడుగుతున్నాను సార్, నేను ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సిన ఐఆర్ కానీ లేదంటే పిఆర్సీ కానీ ప్రభుత్వం లేట్ చేస్తుంది అని చెప్పి గత 3 రోజుల నుంచి ఎన్జిఓ నాయకులందరూ మాట్లాడుతున్న మాటలు ఎలా చూడాలంటారు? దీన్ని ఇంత లేట్ చేయడం అనేది ప్రభుత్వ వైఫల్యం అనుకోవాలంటారా, లేదంటే ప్రభుత్వంలో జరుగుతున్న అడ్జస్ట్మెంట్లలో భాగం అనుకోవాలంటారా? అది ఇప్పుడు ఈ నాయకులే మాకు 5 ఏళ్లలో పిఆర్సీ పెట్టించి మాకంతా నాశనం చేసి మమ్మల్ని ఒక్కొక్కరికి 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు డబ్బులు రావాల్సినవన్నీ మాకు ఇవ్వకుండా గత ప్రభుత్వం మమ్మల్ని సర్వనాశనం చేస్తే ఈ ఎన్జిఓస్ నాయకులు ఆ రోజు ఏం చేశారు? ఇప్పుడున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, అప్పుడే వీళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్లే కదా, వీళ్ళు ఆ రోజు ఎందుకు అడగలేదు? ఆ రోజు మా పిఆర్సీలో అంతకుముందు పిఆర్సీలో చంద్రబాబు టైంలో 2014-19లో 42% ఇచ్చారు మాకు అంతకుముందు గవర్నమెంట్లో. 2019-24లో మాకు పిఆర్సీలో మాకు నష్టం జరిగింది. నష్టం జరిగినప్పుడు ఎన్జిఓస్ నాయకులు ఏం చేశారు? ఇవాళ గుంతు దించుకుంటున్న ఎన్జిఓస్ నాయకులు ఆ రోజు మా పిఆర్సీలో కట్ చేసి మా డిఏఎస్ అన్ని రాకుండా నాశనం చేస్తే ఎవరు నోరెత్తలేదే. ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు? ముందు పాత దాంతో ఎందుకు వీళ్ళు మాట్లాడలేదు? ముందు వీళ్ళు ఆ సమాధానం చెప్పాలి మాకు. ఈయన అన్యాయం చేశాడు, ఈయన అన్యాయం చేశారంటే ఇప్పుడు అన్యాయం చేస్తే వెళ్ళి పోరాడతాం, అంతేగాని 5 ఏళ్ళు పోరాడకుండా ఇవాళ కొత్తగా ఎందుకు పోరాడుతున్నారు? ఇవాళ అంటే ఈ గవర్నమెంట్ సమస్య మీద స్పందించే గవర్నమెంట్ కాబట్టి మీరు ఎన్నైనా అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఇది అవ్వగానే ఈపీఎస్ ఉద్యోగులు రెగ్యులైజేషన్ చేయమని అడుగుతారు, అది ఒక సమస్య ఉంది. అట్లాగే ప్రతిదీ ఇక్కడ ఏముందంటే ఇచ్చేవాడి దగ్గరే కదండి తీసుకునేది. అంతకుముందు ఇవ్వలేదు, అసలు నువ్వు మాట్లాడే ధైర్యమే లేదు నీకు. అక్కడికి వెళ్ళి బ్యామ్యా అని వచ్చారు ఈ నాయకులందరూ. ఇవాళ ఆ నాయకుల మాటలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేము. వీళ్ళు ఆ రోజే ఫైట్ చేసి ఉంటే, ఆ యూనియన్ వాళ్ళు చక్కగా ఉంటే మేము కూడా చక్కగా అన్ని ఉపయోగం జరిగాయి. ఆ పాతయన్నీ ఈ గవర్నమెంట్ ఏమంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తుంది? ఇప్పుడు 40,000 కోట్ల రూపాయలు సుమారుగా ఉద్యోగస్తులు బాకీలు పెట్టిపోయిందండి. వీళ్ళు 21,000 క్లియర్ చేశారు. ఇంకా 19,000 కోట్లు ఇంకా రావాలి. ఇంకా కొత్త ఐఆర్ను పిఆర్సీ ఎక్కడేస్తారు? ఎక్కడ డిఏలు ఇస్తారు? మా కర్మ అట్ట అయిపోయింది. అంత బకాయిలు పట్టడానికి ప్రధాన కారణం ఏంటంటారు? అసలుకి ప్రకార కారణం ఎన్జిఓస్ నాయకులే. ఎందుకు నాయకులు అంటే వీళ్ళు వెళ్ళి గవర్నమెంట్ ని బకాయి ఒక జీపీఎఫ్ మా డబ్బులు తీసుకెళ్లి ఒక 7,000-8,000 కోట్లు వాడుకుంటే గవర్నమెంట్ ఆ రోజు వెళ్ళి నువ్వు అందరిని పిలిచి అందరితో ఉద్యోగ సంఘాల నాయకులందరూ ఏకమయ్యి మా ఉద్యోగాలు పిలిచి మీటింగ్లు వేసి ఇట్లా మన డబ్బులు వాడుకున్నప్పుడు నువ్వు ఎందుకు ఆ రోజు ఫైట్ చేయలేదు? మీరా నమ్ముడు పోయారు గవర్నమెంట్కి. ఇవాళ పగలు తీసి ఏదో కొత్తగా వచ్చారంటున్నారు, ఈ ఏళ్ల మీదే ప్రెజర్ తీసినట్టు ఆ రోజు ప్రెజర్ తీసుకొస్తే ఇవాళ కూడా మేము హ్యాపీగా ఇచ్చేసేవాళ్ళం. అంటే నీకు ఇష్టం వచ్చిన రోజు ఇష్టం వచ్చినట్టు చేసే నాయకులు చెప్పినట్టు మేము ఎందుకు వినాలి? ఓకే సార్, ఇదంతా ఒక ఎత్తు అయితే గనక చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక పిలిపించారు. జనాభా తగ్గుతుంది, 3వ పిల్లాన్ని కనండి 30,000 ఇస్తాను, 4వ పిల్లాన్ని కనండి 40,000 ఇస్తాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్ని కొంతమంది తప్పుపట్టే పరిస్థితి. నిజంగానే ఆయన చేసిన తప్పు అంటారా? భవిష్యత్తు తరాల కోసం ఆయన మాట్లాడారనుకోవచ్చు అంటారా? కిరణ్ బేడి గారు నేను పేపర్లో చూశాను, ఆమె ఖండించింది, కరెక్టేను. జనాభాని ఆడపిల్లల్ని యంత్రాలు పనిచేసే ఏది పిల్లలకనే యంత్రాలు కానీ ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది, బాగుంది చక్కగా. కానీ కొన్ని కులాల్లో కొన్ని మతాల్లో విపరీతంగా పిల్లల్ని కంటున్నారు. అసలు కొన్ని మతాల్లో అసలు ఒక మనిషికే పరిమితం అయిపోయారు. ఇట్లా అయితే జనాభా ఇప్పుడు ఏంటి? మీరు ఏదన్నా చిన్న పని చేయించుకోవాలంటే ఒక ప్లంబర్ని పిలిస్తే 100 రూపాయలు అయ్యే దగ్గర మేము 2,000 రూపాయలు పెట్టాల్సి వచ్చింది. కొరత ఉంది, అన్ని రంగాల్లో కొరత ఉంది. ఉద్యోగస్తులు మాకు ఉద్యోగాలు లేవంటున్నారు. బతకడానికి ఇండియాలో చాలా, అంటే ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో కానీ బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. వెళ్ళి పల్లెటూళ్ళలో రైతుకి మనుషులు దొరకట్లేదు పని చేయడానికి. మరి ఉద్యోగాలు లేవంటారు ఏంటంటే? అదే ఉద్యోగం అంటే నువ్వేమైనా పని చేయవా? వచ్చి రోడ్ల మీద కూర్చుని కూరగాయలు పెట్టి అమ్ముకోవాలండి? ఎందుకు? నువ్వు హాయిగా వెళ్ళి 6-7 గంటలు కష్టపడి పని చేస్తే 25,000 కుటుంబానికి వస్తాయండి సంవత్సరం నెలకి. పల్లెటూళ్ళలో చాలా ఖర్చు తక్కువ, ఇల్లు అద్దులు తక్కువ. టౌన్కి వచ్చి టౌన్లో కూర్చుని రోడ్లు అడ్డంగా పెట్టి బళ్ళు పెట్టి మమ్మల్ని అన్న తీసేయమంటే మమ్మల్ని అన్యాయం చేస్తారంట. ఈ బళ్ళ మీద అమ్ముకోమన్నారండి అందరూ తీసుకొచ్చి. ఎందుకు? పని చేసుకోవచ్చు కదా. పని కొరత ఉంది దేశంలో. ఏది ఏ మనిషి దొరకట్లేదు. అంటే ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది ఏంటంటే కనుక జనన రేటు గణనీయంగా తగ్గిపోయింది, దాన్ని పెంచకపోతే గనక భావితరాలు ఇబ్బంది పడతాయి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నిజమే అంటారా? లేదంటే గనక ఆయన ప్రచారం కోసం చేస్తున్నారు అనుకోవాలంటే? ఉపయోగం అంటే ప్రచారం కోసం. ఆయన ఒకప్పుడు జనాన్ని వద్దని చెప్పారు కదా. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు ఈ జనాభాని కట్ చేయమంటే గవర్నమెంట్లు అప్పుడు దక్షిణాది రాష్ట్రాలే ముందుండయండి.
ఇవాళ దక్షిణాది రాష్ట్రం ఇవాళ ఎందుకు మళ్ళీ జనాలు కావాలంటున్నారు? మానవ వనరుల కొరత వచ్చేస్తుంది ఇండియాలో కూడా. మన ఇండియాలో మానవ వనరుల కొరత వస్తుంది. ఒకప్పుడు అమెరికాలో అక్కడ ఉన్నప్పుడు మన వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ మానవ వనరుల కొరత అయింది. ఇవాళ ఇండియాలో పనిచేసే వాళ్ళు లేడు. ఉచిత పథకాలు ఇస్తున్నారు. ఈ గవర్నమెంట్ ఇవ్వచ్చు, పాత గవర్నమెంట్ ఇచ్చు. హాయిగాడు కూర్చుని బీడీ తాగుతాను. ఇప్పుడు బీడీలు లేవులేండి, సిగరెట్లు తాగుతా. ఒక ఇంట్లో 2 బళ్ళు 3 బళ్ళు పెట్టుకుని పని చేయకుండా గవర్నమెంట్ నుంచి మేము ఈ కులంలో పుట్టాం, ఈ మతంలో పుట్టాం అనుకోవటం, గవర్నమెంట్ నుంచి మనం కట్టే ట్యాక్సుల నుంచి గవర్నమెంట్కి ఇచ్చేసుకుని చక్కగా హాయిగా ప్రశాంతంగా పని చేయకుండా పథకాలు ఇస్తా బతుకుతా. మాకు ఉద్యోగాలు ఏంటంటే ఉద్యోగాలు ఎక్కడ లేవండి. ఉద్యోగం పని చూపిస్తాం రండి. ఎవరు తగ్గట్టు పని. ఒకడు ఐటీ ఎంప్లాయ్ ఉన్నాడు, చదువు అది ఉద్యోగం. అట్లాగే ఒక వ్యవసాయ కూలీ ఉన్నాడు, వ్యవసాయం చేసుకుంటే సంవత్సరానికి 7-8 నెలలు పని ఉంటుందండి. మనకి గుంటూరులో పచ్చిపాడు ఏరియాలో మిరప చేలు ఉన్నాయండి. మిరప చేలు ఇక్కడ కూలీలు దొరక కర్నూలు నుంచి కూలీలు తెచ్చుకుంటున్నారండి. ఎందుకు అంత కొరత? ఇక్కడ ఉన్నారుగా. ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? ఉచిత పథకాలు తీసుకుని పని చేయకుండా తిరుగుతున్నారు. ఏదన్నా అడిగితే వాడు ఒక కూలీకి మొన్న నేను చూశాను పత్తి పొలంలో, వాడికి అన్న 5,000 కూడా వచ్చేట్లేదు, కూలీ అన్న 3,000 అవుతుంది. వీడు ఇంత వ్యవసాయం చేసి ఇంత పెట్టుబడి పెట్టి 20,000 రూపాయలు ఖర్చు పెడితే ఆ పత్తి పేగటానికి కూలీలు దొరకట్లా. అది అమ్ముకుంటే వచ్చేది 5,000, కూలి కానీ 3,000. ఆ విధమైన భ్రష్టు పట్టిపోయినాయి రాష్ట్ర ప్రభుత్వాలన్నీ మన దేశంలో. ఉచిత పథకాలు ఇప్పుడు ఆయన వచ్చాడు, తమిళనాడులో విజయబాబు వచ్చాడు, రాగానే 200 యూనిట్లు ఫ్రీ అంట. ఎవరు డబ్బులండి? ఏంటి ఫ్రీ పథకాలు? ఈ ఫ్రీ పథకాలు ఇచ్చి ఇప్పుడు అదే పశ్చిమ బెంగాల్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. ఆయన ఫస్ట్ ఏం చేశాడు? మన దేశంలోంచి బంగ్లాదేశీలు బయటికి పంపిస్తాడు. అటువంటి వాటి మీద ఉండాలి కానీ ఉచిత పథకాలు ఇచ్చాను, అన్నం పెట్టాను. అన్నం లేకుండా ఎవరు చచ్చిపోతున్నాడు సార్? మన రాష్ట్రంలో ఎవరు అన్నం లేక చచ్చిపోయేవాళ్ళు లేరు. అది సార్. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక మీరు అన్నారు ఇందాక విజయ్ గారు గెలిచిన తర్వాత అక్కడ ఇచ్చారని. ఆ విజయ్ గారి గెలుపులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏనంట కదా. మొత్తం ఆయన అనుసరించడం వల్లే గెలిచారంట కదా. ఇది వైసీపీ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్న మాట చేస్తున్నారు. మనకు అనవసరం. కానీ ఆ విజయ ఆయన తమిళనాడు వేరు, ఆంధ్రప్రదేశ్ వేరండి. తమిళనాడు వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు. విజయ్ ఏమన్నా వైఎస్ఆర్సీపీ మనిషి కాదు, బీజేపీ మనిషి కాదు, తెలుగుదేశం మనిషి కాదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎవరు మనిషి కాదు. ఆయన స్వతంత్రంగా ఎదిగాడు. ఆయన సినిమా గ్రామర్ ఉంది. ఆయన చెప్పిన జనాలకు నచ్చినాయి 100 పథకాలు పెట్టాడు. ఇది అలవగాలని పథకాలను పెట్టాడు. 8 తులాలు బంగారం ఇస్తా అంటే పెళ్ళి అయితే ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు డబ్బులండి? ఎవరు డబ్బులు? మేము కట్టే ట్యాక్స్లే కదండి. అంటే కూర్చుని ఎవరో పెళ్లి చేసుకుంటే 8 తులాలు బంగారం ఇస్తాడు. ఆయన డబ్బులు ఇచ్చాడో ఇవ్వలేదు మాకు తెలియదు కానీ ఓటుకి 100 వాగ్దానాలు చేశాడు. 100 వాగ్దానాలు చేయాలంటే మనం సగం అమెరికా అమ్ముకుంటే కానీ ఆ వాగ్దానాలు చేయలేరు. ఓకే, ఇదంతా ఫైనల్ అనుకుంటే గనక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ కంపెనీలు రావటం, ఫైటర్ జెట్ కంపెనీ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఇది పుట్టపర్తి ఏరియాకి రావటం ఎలా చూడాలంటారు? ఇదంతా అంటే ఒక కంపెనీ అని కాదండి. ఇప్పుడు అంతకుముందు ఏంటంటే ఇక్కడ ఈ కోట ప్రభుత్వం మీద ప్రధాన ఆరోపణ ఏంటంటే అంతా తీసుకొచ్చి అమరావతిలో పెడుతున్నారని చెప్పారు. కానీ ఈతడవ ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ విష ప్రచారం చేస్తున్నారు కాబట్టి రాయలసీమలో కొన్ని టైప్ ప్రొఫెషనల్కి, ఉత్తరాంధ్ర వస్తే ఐటీ, రాయలసీమలో అక్కడ ఉన్న దాని ఎన్ఫీల్డ్లో వచ్చింది. ఇప్పుడు రాయలసీమ అనంతపూర్లో వచ్చింది. తిరుపతిలో అంటే నాకు అంత క్లియర్గా తెలియదు. తిరుపతిలో కొన్ని రకాల పరిశ్రమలు వస్తున్నాయి. అట్లాగే వైజాగ్లో ఈ అమరావతి ఏరియా కన్నా కాకుండా మొత్తం ఐటీ అంతా వైజాగ్లో పెట్టారు. అమరావతిలో ఏం చేస్తున్నారంటే క్యాంటం వాలి. దానివల్ల ఇప్పుడు 50,000 మందికి విద్యార్థులకి ఇప్పుడు శిక్షణ కూడా ఇచ్చారండి. అట్టా 3 ప్రాంతాలకు చేసుకుంటా మళ్ళీ రాజధానిని అభివృద్ధి చేసుకోవాలి. రాజధాని అనేది డెత్ ప్రాజెక్టు, ఇది అవసరమా మన రాష్ట్రానికి అనేది వైసీపీ నాయకులు ఇప్పటికీ మాట్లాడుతున్న మాట. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు. దాంట్లో గవర్నమెంట్కి అంత రైతులకు కొంత భూమి పోయింది, రకరకాల వర్గాలకు కొంత భూమి పోయిన తర్వాత గవర్నమెంట్ దగ్గర భూమి ఉంది కదా. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ సార్ అది. గవర్నమెంట్ దానికి రూపాయి పెట్టదు. ఈ వచ్చిన దాంట్లో పరిశ్రమలు పెడతాం. ఈ భూమి మిగిలింది ఈ బ్యాంకుల్లో పెట్టుకుని డబ్బులు అప్పు తీసుకొని ఇక్కడ డెవలప్మెంట్ చేసుకుని ఈ భూములు అమ్ముకున్న వచ్చే డబ్బులు గవర్నమెంట్ కడుతుంది. గవర్నమెంట్ నుంచి రూపాయి దానికి లేదు. బడ్జెట్లో అమరావతికి ఇంత డబ్బులు అనేది ఉండవు, ఏదో మినిమం డబ్బులు ఉంటాయి. అది మరి ఇంకా ఏం సార్, ఇంకా దాని గురించి మాట్లాడేది ఏముంది సార్? థ్యాంక్ యూ.